మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలయ్య గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, హనుమాన్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు తేజ సజ్జయ్. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ తో ముందుకు రావడం జరిగింది సార్. అదే మిరాయి సినిమా రేపు ఇక్కడ రిలీజ్ కాబోతుంది. అయితే ఇవాళ USA లో షోస్ అయితే వేసేసారు. మరి అక్కడ నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి? మరి సినిమాతో ఇంకో హిట్ కొట్టాడా? 12 హీరోగా ఎదిగాడా? మరి USA రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి సార్? యుఎస్ఏ నుంచి ఆల్రెడీ రివ్యూస్ వచ్చాయి. నేను కూడా కొంతమంది మాట్లాడాను. సో యుఎస్ఏ రివ్యూ ఎలా ఉందో చెప్పుకుందాం. ముఖ్యంగా దీంట్లో తేజ సద్ద హీరో, నువ్వు అన్నట్టు ఆయన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. అంతకుముందు కూడా జాంబిరెడ్డి కూడా హిట్ అయింది 2021లో. జాంబిరెడ్డితో కూడా అంతవరకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న తేజ సజ్జ సో ఒక హీరోగా అరంగేట్రం చేశాడు. అది మంచి హిట్ అయింది. దాని తర్వాత హనుమాన్తో నేషనల్ వైడ్ ఇదయ్యాడు. అది కూడా మంచి హిట్ అయింది. తక్కువ బడ్జెట్లో బ్రహ్మాండమైన విజువల్స్ని చేయగలిగారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్యాంటసీ సినిమా అని ఆయన మిరాయి అనే పేరుతో స్టార్ట్ చేశాడు. అది రేపు తెలుగు స్టేట్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అయిందనమాట. సో దీంట్లో కాస్టింగ్ వచ్చేసరికి తేజ సజ్జతో పాటు మంచు మనోజ్ ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంగ్త్ విలన్గా చేస్తున్నాడు. తర్వాత రితికా నాయక్ ఉంది, శ్రియా శరణ్ ఉంది, జగపతి బాబు ఉన్నాడు, జయరామ్ ఉన్నాడు. మంచి కాస్టింగ్ అయితే ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వచ్చేసరికి సినిమాటోగ్రఫర్గా ఉండి తర్వాత డైరెక్టర్ అయిన కార్తిక్ ఘటంనేని దీనికి కెమెరా వర్క్ ప్లస్ డైరెక్షన్ 2 చేస్తున్నాడు. అట్లాగే గౌరహరి మ్యూజిక్ చేస్తున్నాడు. తర్వాత పీపుల్స్ మీడియా తరపున టీజీ విశ్వప్రసాద్ దీనికి ప్రొడ్యూసర్గా ఉంటున్నాడు. సో దీనికి ఇదేంటంటే ఫస్ట్ మిరాయి టైటిల్లే జనాల్ని అట్రాక్ట్ చేసింది. అసలు మిరాయి అంటే ఏంటి అనేది అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దానికి మీనింగ్ కూడా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మిరాయి అంటే జపనీస్ వర్డ్, అది దాని ఫ్యూచర్ అని లేకపోతే హోప్ ఫర్ ద ఫ్యూచర్ అని మీనింగ్ వస్తుంది అనమాట. అంటే భవిష్యత్తు మీద విశ్వాసం లేదా నమ్మకం అనేది. ఆల్రెడీ మిరాయి పేరుతో యానిమేటెడ్ ఫిల్మ్స్ కూడా జపనీస్ నుంచి వచ్చాయి. అట్లాగే ఒక మాల్వేర్ పేరు కూడా మిరాయి అని వెరీ పాపులర్ మాల్వేర్ అనమాట. అంటే హ్యాకింగ్ కోసం వాడే మాల్వేర్ కూడా మిరాయి అనే పేరు ఉంది. సో ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ దీనికి సెన్సార్లో UA-16 ఇచ్చారు. అంటే 16 ఏళ్ల ఏజ్ గ్రూప్ తర్వాత వాళ్ళు మాత్రమే సినిమా చూడాలనేది ఇచ్చారు. ఇది 2 hours 49 minutes లెంగ్త్ రన్ టైం ఉందన్నమాట. మామూలుగా ఇవాళ మనం ఓవరాల్గా చూసుకున్నప్పుడు పాన్ ఇండియా సినిమాలు 3 గంటలు అనేది కామన్ అయిపోయింది కాబట్టి 2 hours 49 minutes పెద్ద ఎక్కువ రన్ టైం అనేది చెప్పలేము. ఇక కథగా చెప్పాలంటే ఇదేంటంటే ఫ్యూచరిస్టిక్ మైథాలజికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా మనం చెప్పవచ్చు. అంటే ఫ్యూచర్లో జరిగే కథ ఇది మైథాలజికల్ ఫీచర్. ఇది హాలీవుడ్లో ఈ మధ్య స్టార్ వార్స్ దగ్గర నుంచి పెద్ద ట్రెండ్. ఫ్యూచర్లో ఒక ఫాంటసీ లెవెల్లో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఆ ఫాంటసీలో అడ్వెంచర్స్, ఒక బ్యాడ్ గై, ఒక గుడ్ గై, ఒక బ్యాడ్ గై దగ్గరకి అది పోతే ఏదో ఒకటి అతని దగ్గరికి పవర్ఫుల్ది పోతే ప్రపంచం నాశనం అయిపోతుంది. ఇది అనమాట. మామూలుగా హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్ ఫార్మేట్ ఏంటంటే బ్యాడ్ గైని ఆపడమే గుడ్ గై పని, ఇంకేం లేదు. గుడ్ గైకి వేరే పని ఉండదు సినిమాలో. బ్యాడ్ గైని ఆపాలి. ఆపడానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుంది. ఫలాని టైం లోపల ఆపకపోతే ప్రపంచం నాశనం అయిపోవడము, ఒక దేశం నాశనం అయిపోవడము, ఇంకేదో జరుగుతుంది. సో అందువల్ల హీరోకి ఏంటంటే డెడ్ లైన్ అది ఉంటుంది. రెండోది హీరోకి ఒక ప్లా ఉంటుంది. అంటే హీరోకి ఫ్యామిలీలో ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే అతని హెల్త్ ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా ఏదో ఇబ్బంది ఉంటుంది, ఏదో ఒక అడ్డంకి హీరోకి ఉంటుంది. ఈ ఇంటర్నల్ అడ్డంకిని దాటుకొని ఎక్స్టర్నల్గా వాడిని ఎలా ఆపాలా లేదా అనేది సబ్జెక్ట్ ఫార్మేట్. ఇది 90% హాలీవుడ్ యాక్షన్ సినిమాలకి ఇదే ప్యాటర్న్, ఇదే స్కీమ్ని ఇక్కడ కూడా ఫాలో అయినట్టుగా తెలుస్తుంది. ఇదేంటంటే బేసిక్గా చెప్పాలంటే మొత్తం కథ అంతా మనకి తెలిసినా కూడా చెప్పలేం కాబట్టి బేసిక్ కథ ఏంటంటే మన కింగ్ అశోక చక్రవర్తికి సంబంధించిన 9 సేక్రెడ్ టెక్స్ట్లు అంటారు, పవిత్ర గ్రంథాలు 9 ఉన్నాయి. ఆ గ్రంథాలు ఒక బ్యాడ్ గై చేజిక్కించుకోవడానికి వెళ్తున్నాడు. ఆ గ్రంథాలను కాపాడుకోవడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడు. అతని నుంచి ఆ బ్యాడ్ గై వచ్చి బ్లాక్ స్వార్డ్ అంటారు. ఆ బ్లాక్ స్వార్డ్ అధీనంలో ఉంది. తన పేరు మహావీర్ లామా. దాన్ని మహాబీర్ అని పెట్టారు వీళ్ళు.
అంటే ఇది నేషనల్ వైడ్ వెళ్తుంది కదా, ఇది కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ పాన్ ఇండియా సినిమా కాబట్టి మహాబీర్ లామా అనే ఒక క్యారెక్టర్ ఇదే మంచు మనోజ్ చేస్తున్నాడు. ఇతను బ్యాడ్ గా అనమాట. ఈ మహాబీర్ లామా ఆ టెక్స్ట్ ను తన దగ్గరికి తీసుకుంటే, ఆ టెక్స్ట్ గొప్పదనం ఏంటంటే 9 పుస్తకాలది, అది ఎవరికి అందితే దాంట్లో ఉండే దాన్ని ఫాలో అయితే మనుషులు దేవతలుగా మారిపోతారు. అంటే ఇంకా మరణం అనేది ఉండదు, దేవతలుగా మారిపోతారు, వాళ్ళకి అన్ని శక్తులు ఉంటాయి. సో అది కానీ ఈ బ్యాడ్ గైల దగ్గరికి, గుడ్ గైల దగ్గరికి వెళ్తే ఓకే, కానీ బ్యాడ్ గైల దగ్గరికి వెళ్తే వీళ్ళు ప్రపంచాన్ని నాశనం చేయడానికి, వీళ్ళకి మరణం ఉండదు కాబట్టి వీళ్ళు ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ టెక్స్ట్లను ఉపయోగించుకొని చేస్తారు. ఇది మామూలుగా చందమామ కథలాగా సిల్లిగా అనిపిస్తుంది, కానీ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి దాన్ని నమ్మడం, దాని చుట్టూ నమ్మించే విధంగా చేయడమే ఇక్కడ ఫాంటసీ అంటేనే. అది ఫాంటసీ అంటే ఒక రియాలిటీని క్రియేట్ చేయడం, ఆల్టర్నేటివ్ రియాలిటీని క్రియేట్ చేసి దాన్ని మనం నమ్మించేట్టుగా ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసి మనల్ని నమ్మించడం. నమ్మించిన తర్వాత ఇప్పుడు ఈ ఇంకంతా కూడా క్యాట్ అండ్ మౌస్ రేస్ ఉంటుంది. అంటే వాడు పవర్ఫుల్గా ఉంటాడు, విలను, అతన్ని దెబ్బ కొట్టాలంటే ఇతనికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దీని నుంచి బయటపడి అతను ఎలా కొట్టాడు, ఎలా సేవ్ చేశాడు, ఇది బేసిక్గా. సో కథగా అయితే ఇదే. కథగా అయితే ఒక బ్యాడ్ గైని పలానా టైం లోపల ఆపాడా లేదా హీరో. జనరల్గా ఆపాడు అనేది అందరికి తెలుసు, సో ఆపకుండా ఫెయిల్ అయిపోయి రాడు కదా సినిమాలో. సో ఇది ఎలా అతన్ని ఆపాడు అనేదే కథ. ఆపాడు అనేది కూడా అందరికి ముందే తెలుస్తుంది, కానీ ఎలా ఆపాడు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా తీసుకోవడం. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగుకి ఇలాంటి ఒక సబ్జెక్టే కొత్తది. అంటే ఫ్యూచరిస్టిక్ మైథాలజికల్ అడ్వెంచర్ యాక్షన్ మూవీ అనేది తెలుగులో ఆల్మోస్ట్ లేదు. అలాంటి ఒక సబ్జెక్ట్ని డీల్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ విషయం. మనం హాలీవుడ్ సినిమాలు చూస్తాం తప్ప తెలుగులో అది లేదు. కాకపోతే ఏంటంటే మనకు ట్రైలర్ కానీ టీజర్ కానీ బజ్ అయితే క్రియేట్ అయింది. అంటే ఇది ఏదో వెరైటీగా ఉంది, విజువల్స్ అట్రాక్ట్ చేశాయి. అంటే ఇది బడ్జెట్ కూడా పెద్ద బడ్జెట్ కాదు, 60 కోట్లే బడ్జెట్. మామూలుగా 60 కోట్లు అనేది ఇవాళ హీరోకి కూడా రెమ్యునరేషన్ సరిపోదు పాన్ ఇండియా సినిమాల్లో. ఇది మొత్తం బడ్జెటే 60 కోట్లు అని చెప్తున్నారు. సో ఆల్రెడీ 45 కోట్లు నాన్ థియేటర్లోనే వాళ్ళకి వచ్చేసింది. డీటెయిల్ రైట్స్, ఓటీటీ ఇవన్నీ కలిపి 45 కోట్లు వచ్చేసింది. థియేటర్ అడ్వాన్స్లు అవన్నీ కూడా ఆల్రెడీ 20 కోట్ల ప్రాఫిట్లో ఉందని చెప్తున్నారు. ఈ ప్రొడ్యూసర్ అయితే ప్రాఫిట్లోనే ఉన్నాడు రిలీజ్కి ముందే. కాబట్టి ఇప్పుడు ఎంత ప్రాఫిట్ ఎక్స్ట్రా వస్తుంది అనేదే ఇది. ఫస్ట్ డేనే రేపు మార్నింగ్కే 15 crores, రేపు ఈవినింగ్ లోపల 15 crores కలెక్ట్ చేసే వైపుగా వెళ్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియాకి సూట్ అయ్యే సబ్జెక్ట్. హిందీ వాళ్ళు కూడా దీన్ని బాగా ఆదరిస్తారు. విజువల్స్ కూడా 60 కోట్ల బడ్జెట్లో కూడా క్వాలిటీ విజువల్స్ చేయగలిగారు, అది కనబడుతుంది మనకి. సో ఇక రివ్యూ విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయడం అనేది చాలా బాగా చేశాడని చెప్తున్నారు. సో తేజ సజ్జ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. అట్లాగే మనకి ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ మంచు మనోజ్ డిఫరెంట్ మేనరిజంతో అతన్ని అక్కడ ఈ మహాబీర్ లామా క్యారెక్టర్ని డిజైన్ చేశారనేది ఇది కొత్తగా ఇమాజినేషన్. అంటే ఆడియన్ గెస్ట్ చేయలేని విధంగా ఉంటుంది. ఓవరాల్గా లైన్ గెస్ట్ చేయొచ్చు, ఆపుతాడు అనేది గెస్ట్ చేయొచ్చు, కానీ ఎప్పటికప్పుడు వచ్చే సన్నివేశాలు అయితే ట్విస్ట్లు, టర్న్లు, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ బాగున్నాయని చెప్తున్నారు. కెమెరా వర్క్ అయితే ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అట్లాగే గ్రాఫిక్స్ ఎక్కువ దీంట్లో ఉన్నాయి, అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి గ్రాఫిక్ వర్క్స్. ఇప్పటి వరకు మనం తెలుగులో చూడని ఒక కొత్త ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం అనేది అయితే రివ్యూల్లో చెప్తున్నారు. దీంట్లో అన్నిటికంటే బెస్ట్ వచ్చి క్లైమాక్స్ అని చెప్తున్నారు. క్లైమాక్స్ అయితే ఎపిక్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదు. లాస్ట్ 15-20 మినిట్స్ అయితే అల్టిమేట్గా వచ్చింది. దీంట్లో మధ్యలో కొంత ల్యాగ్లు అవి ఉన్నాయి. అంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇది ట్విస్ట్ వచ్చిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. కానీ ఓవరాల్గా మాత్రం సెకండ్ హాఫ్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో కూడా లాస్ట్ పార్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందనేది మనకు వస్తున్న రిపోర్టు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టెక్నికల్గా తీసుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని. ఓవరాల్గా ఇది మళ్ళీ తేజ సజ్జాకి హనుమాన్ లాగా హిట్ పడుతుంది అనేది మనకి యునానిమస్గా చెప్తున్నారు. సో అది బేసిక్గా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.